రివ్యూయింగ్ ఫనీ స్పెల్లింగ్స్ రెస్టారెంట్స్ ఎడిషన్. ఆంధ్రా, కర్ణాటక టిఫిన్ అండ్ మీల్స్. కాన్ఫిడెంట్ గా 2 స్టేట్స్ ని కమలింగేశాడు. ఇక్కడ మీరు గమనించాల్సింది ఏంటంటే స్పెల్లింగ్ మిస్టేక్ కాదు, ఫుడ్ ప్రిపేర్డ్ ఇన్ సన్ఫ్లవర్ ఆయిల్ ఓన్లీ. అది ఇంపార్టెంట్. మనకి ఫుడ్ లో ఆయిల్ ఉండదు, ఆయిల్ లోనే ఫుడ్ ఉంటుంది. అది టేస్టీ అనుకున్నావు కదా, కాదు టేస్టీ. వీడికెంత ఇంగ్లీష్ వచ్చు అనే దానికన్నా మనకెంత ఇంగ్లీష్ వచ్చు అనే దానికి ఇది ఒక టెస్ట్. అందుకనే టెస్టీ ప్యాజ్ పకోడా అని రాశాడు. ఏదేమైనా చోలే భటోరే మాత్రం చెదకొట్టేశాడు. ఆ స్పెల్లింగ్ ఏంటది? హెచ్ రమేష్ ఫాస్ట్ ఫుడ్. కంగారు పడద్దు, అది ఫాస్ట్ ఫుడ్. బట్ హూ నోస్, మిస్టర్ రమేష్ మనకి నిన్నటి ఫుడ్ పెట్టాడు అనుకో, ఆబ్వియస్లీ ఇది ఫాస్ట్ ఫుడ్ అవుతుంది. వెజిటబుల్ జ్యూస్ అని రాయబోయి ఇలా రాశారనమాట. బట్ అపాన్ కీప్ థింకింగ్, ఇక్కడ ఫ్రెష్ జ్యూస్ నచ్చి మళ్ళీ మళ్ళీ వస్తారు కదా, వాళ్ళ ప్రకారం ఇది వెజిటబుల్ జ్యూస్. బాగా గమనించాలి మీరు. ఇక్కడ 2 స్పెల్లింగ్స్ మెంటల్ మ్యాడ్నెస్. నాట్ గోబీ ఆర్ నూడిల్స్, బట్ దే ఆర్ మూస్రామ్ అంటే మష్రూమ్ ఎలాగిచ్చాడు. ఇంకోటి పిడ్ రైస్ అంటే ఫ్రైడ్ రైస్. చంపేశాడు. వీడికి గ్రిల్ స్పెల్లింగ్ రాక ఎన్ని బూతులు రాశాడు చూడండి. వెజ్ గర్ల్, వెజ్ చీజ్ గర్ల్, జైన్ చీజ్ గర్ల్. I'm more interested in American cheese girl, but I'll go with yes, special fresh Vandana. వీడు చూడండి, వీడైతే డైరెక్ట్ గా అమ్మల దగ్గరికి వెళ్ళిపోతాడు. వెజ్ మామ్స్, చికెన్ మామ్స్, ఇంకెందుకురా స్టెప్ మామ్ అని కూడా రాసిదింగు. This is my favorite man, so diabolical. Veg sandwich. అది బిర్యానీ కొంటే అంతా బానే ఉంది అనుకునే లోపల ఎవరి దగ్గర దెంగపెట్టేసాడు వీడు. పాపం నాయుడు గారికి వీడు తెచ్చినంత బ్యాడ్ నేమ్ ఎవ్వరు తెచ్చుండరు. వీడియో ఇక్కడ పాజ్ చేసి ఒకసారి మెనూ కార్డ్ చూడండి, మీకు వచ్చిన ఇంగ్లీష్ అంతా అటకెక్కేస్తుంది. అక్కడ చూడండి, అక్కడ యాపటైజర్ ఎలా రాశారు. లెమన్ ని లామన్ అంటారని ఇప్పటి వరకు నాకు తెలియదు. ఎస్, ఐ థింక్ వీడు నిజాయితీ పరుడు. చెప్తున్నాడు వాడి ఫుడ్ తింటే ఏమవుద్ది అనేది క్లియర్ గా చెప్తున్నాడు. మలేరియా, టైఫాయిడ్, డెంగ్యూ, ఆఖరికి ఎయిడ్స్ అయినా రావచ్చు.